హాయ్ వివర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు స్కిజోఫ్రెనియా ట్రీట్మెంట్లో భాగంగా పేషెంట్ తాలూకు అటెండెన్స్ సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్లో భాగంగా ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. దాని సమాధానాలు నేను మీకు వివరిస్తాను. కొంతమంది అడుగుతుంటారు, మందులు వేసుకోకపోతే ఏం చేయాలని. పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు డాక్టర్ చూస్తారు, మందులు పెడతారు. ఒక్కోసారి పేషెంట్లు హాస్పిటల్ రావడానికి సహకరించకపోవచ్చు, లేకపోతే హాస్పిటల్కి వచ్చినా ఇంటికి వెళ్ళినాక మందులు వేసుకోకపోవచ్చు. వేసుకుంటున్నానని చెప్పి నోట్లో పెట్టుకొని ఊసేయటం, లేకపోతే నేను వేసుకుంటాను, మీరు వద్దు నా సొంతగా వేసుకుంటున్నా అని చెప్పి వేసుకోకుండా ఉండటం, ఇలాంటివి చేస్తుంటారు. ఒకవేళ మందులు సరిగా వేసుకొని పక్షంలో వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్స్ లేదా డెపో ఇంజెక్షన్స్ అంటాం. ఇందులో ముఖ్యంగా మనకి 15-20 రోజులకి చేసే ఇంజెక్షన్స్ కానీ, నెలకి చేసే ఇంజెక్షన్ కానీ అందుబాటులో ఉన్నాయి. ఒక్కోసారి పేషెంట్ ఈ మందులు వేసుకోవట్లేదు, ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదంటే లిక్విడ్ రూపంలో కొన్ని రకాల యాంటీసైకోటిక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. లేదా వారానికి ఒకసారి వేసుకునే ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా పేషెంట్ యొక్క జబ్బు లక్షణాలు బట్టి, తీవ్రత బట్టి, వాళ్ళకున్న ఇబ్బంది బట్టి డాక్టర్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. సొంతగా వైద్యం చేసుకోకుండా డాక్టర్ని సంప్రదించి ఆ డాక్టర్ గారు సూచించిన దాని మేరకు ఈ ఆప్షన్స్ వాడుకోవచ్చు. సో ముఖ్యంగా మందులకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఏముంటాయా అని అడుగుతుంటారు. ఈ యాంటీసైకోటిక్స్ జనరల్గా ఈ పేషెంట్లో ఈ సైకోటిక్ లక్షణాలను తగ్గించి రోజువారీ పనులు చేసుకునే దానికి ఉపయోగపడతాయి. కానీ ఏ ట్యాబ్లెట్కి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయి, అలాగే యాంటీసైకోటిక్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి నేను మీకు చెప్తాను. ఉదాహరణకి కామన్గా పేషెంట్ చెప్పే ఏంటంటే ఎక్కువ నిద్ర వస్తున్నట్టు అనిపించడం, ఎక్కువ ఆకలి అవుతున్నట్టు అనిపించడం, ఎక్కువ బరువు పెరిగాని అంటుంటారు. కొంతమందికి ఈ ఎక్స్ట్రా పిరమిడల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. ఉదాహరణకి ఏంటంటే చేతులు వణికినట్టు ఉంటాం, ఒళ్ళు పట్టేసినట్టు అనిపించడం, మెల్లగా నడుస్తున్నట్టు ఉంటాం, బిగబట్టి ఒక రోబో నడిచినట్టు నడవటం, లేకపోతే కొంతమందికి మెడ పట్టేసిందని అనిపించడం, మెడ పట్టేసి పక్క తిరిగిపోతున్నట్టు అనిపించడం, లేకపోతే నల్లగుడ్డు పైకి వెళ్తున్నట్టు అనిపించడం, ఇలాంటి లక్షణాలు చూస్తుంటారు. దీంతో పాటు కొద్ది మందిలో మోషన్ ఫ్రీగా రాకపోవటం కానీ, కొంతమందిలో బీపీ తగ్గటం కానీ, బీపీ కొంచెం పెరిగినట్టు రావటం కానీ అలాంటివి చూస్తుంటాం. కొంతమందికి ఏంటంటే ఈ యాంటీసైకోటిక్స్ వాడటం మూలాన ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఆ ప్రొలాక్టిన్ పెరగటం మూలాన ఆడవాళ్ళు ముఖ్యంగా నెలసరిలో సమస్యలు, నెలసరిలో టైంకి రాకపోవటం కానీ, లేట్ అవ్వటం కానీ జరుగుతుంది. మగవాళ్ళలో అయితే కొంతమందికి సెక్సువల్ సామర్థ్యం తగ్గిపోవటం, కోరికలు తగ్గిపోవటం లాంటివి చూస్తుంటాం. కొంతమందికి యాంటీసైకోటిక్స్ వాడటం మూలాన కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అందరిలో రావాలని లేదు, కొంతమందిలో రావచ్చు. ఇలాంటి లక్షణాలు కానీ, ఇబ్బందులు కానీ ఎవరైనా గమనించినట్లయితే, ఎవరి దగ్గర అయితే ట్రీట్ చేసుకుంటున్నారో ఆ సైకాట్రిస్ట్ని చూపించినట్లయితే వాళ్ళు డోసులు మార్చుకోవటం లేదా ట్యాబ్లెట్ మార్చి ఇబ్బందిని నయం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ట్యాబ్లెట్లు ఆపేసేయటం కానీ అట్లా, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటున్నట్లయితే జబ్బు తీవ్రత ఎక్కువ అవుతుంది. చాలా వాటికి వీటిల్లో ఇబ్బందులు కొంచెం నయం చేసే సమస్యలు. కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సాధారణంగా పేషెంట్ని వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్పిటల్కి దగ్గర తీసుకొస్తుంటారు. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పేషెంట్ని టైంకి హాస్పిటల్కి తీసుకురావటం, డాక్టర్ సూచించిన మేరకు మందులు ఇవ్వటం, మందులు వేసుకుంటున్నారా లేదా గమనించుకోవటం, మందులు వాడకపోయినట్లయితే డాక్టర్కి చెప్పి సలహా తీసుకోవటం, మందుల వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే డాక్టర్ని సంప్రదించి ఆ వివరం, ఆ ఇబ్బంది గురించి చెప్పినట్లయితే మందులు మార్చడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్ తాలూకు అటెండర్స్ ఏంటంటే ఈ ఇబ్బంది వచ్చిన వాళ్ళని అయితే అతి జాగ్రత్తగా చూసుకుంటారు, లేకపోతే పట్టించుకోనట్టుగా ఉంటారు. వీడికి ఇబ్బంది వచ్చింది కాబట్టి వీడు ఇంకేం చేయలేడే అనుకుంటారు కొంతమంది, లేకపోతే ఇబ్బంది వచ్చింది కదా ఇతనికి ఏం పనులు చెప్తాం, ఏం చెప్పొద్దులే అని అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళు మెరుగుపడి బాగుంటే వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ ఎమోషన్స్ అనేది అదుపులో ఉండేటట్టయితే పేషెంట్ని ఎక్కువ ఒత్తిడికి పెట్టకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లో భాగంగా ఇవి కామన్గా పేషెంట్ తాలూకు అటెండర్స్ సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతుంటారు. దాని గురించి నేను మీకు వివరించాను.